దాని నుంచి డైవర్ట్ చేసుకోవడానికి అంబటి రాంబాబుని ఒక పావుగా ఆయన బలి చేశాడు ఈవేళ జగన్మోహన్ రెడ్డి. అంచేత ఈవేళ ఎంతో కొంత ఎవరైనా ఒకరే ఇద్దరు అంబటి సానుభూతి పరులున్నా, అంబటి కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి మీద ధ్వజమెత్తాలి. అంతే తప్ప పాపం ఇటువంటి వాళ్ళని అమాయకులుగా చిత్రీకరించి ఈ రకంగా మరి కక్షలు పంపించేటువంటి విధంగా, వర్గాల మధ్య కులాల మధ్య వైషమ్యాలు సృష్టించేటువంటి విధంగా మరి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ పనిచేస్తున్న విషయాన్ని కూడా సందర్భంగా ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి వారించాల అసెంబ్లీలో. నేను కూడా ఆ రోజు అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేగా. ఆ రోజు కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ఆయన కుటుంబాన్ని ఉద్దేశించి, బోనమ్మ గారిని ఉద్దేశించి కూడా ఆ రోజు అసెంబ్లీలో ఈ అంబటి రాంబాబు కానీ అక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ ఏ రకంగా మాట్లాడారో మేము కూడా చూసాం సాక్షాత్ అసెంబ్లీలో. ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కనీసం ఇది తప్పు, ఇట్లా ఉండకూడదని మాట కనీసం ఆయన ఊటంట మాట రాలా. ఈరోజు కూడా సంఘటన జరిగింది. జరిగిన వెంటనే ఆయన తప్పు చేసాం క్షమాపణలు అని చెప్పుకుంటే జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు మీద చర్యలు తీసుకుని ఉంటే అసలు ఇటువంటి పరిస్థితులకి తావులేనిటువంటి పరిస్థితి. అంటే వాళ్ళే ఇష్యూని క్రియేట్ చేస్తారు, వాళ్ళే ఇష్యూని మరి ఏదైతే కక్షలు కేసులు పెంచి వైషమ్యాలు సృష్టించేటువంటి పరిస్థితి. అంటే ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 18-20 నెలల నుంచి ఒక అభివృద్ధి, ఒక సంక్షేమం ఇవాళ ఈ ప్రభుత్వం తీసుకెళ్తూ ఉంటే వాటి నుంచి దృష్టి మరల్చేటువంటి విధంగానే మరి వీరు చేసేటువంటి ప్రయత్నాల్ని ఇవాళ కూడా మాట్లాడుతున్నారు కొంతమంది. జోగి రమేష్ గారి గురించి, అంబటి గురించి. మరి జోగి రమేష్ గారు సరే మొన్న కూడా ఆయన జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా ఏ రకంగా మాట్లాడారో సభ్య సమాజం చూశారు. లోకేష్ గారిని ఉద్దేశించి ఎంత దుర్మార్గంగా మాట్లాడితే మహిళలు ఇతను జైల్లో ఉన్నా కూడా ఇతను బుద్ధి ఏమీ మారలేదు అని ఈవేళ మహిళలు కూడా ఆ రోజు మాట్లాడుకున్న పరిస్థితి మేము చూసాం. అంత దుర్మార్గంగా లోకేష్ గారిని ఉద్దేశించి ఎంత రెచ్చగొట్టేటువంటి విధంగా జోగి రమేష్ గారు మాట్లాడారు. మరి ఈరోజు మేము కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈవేళ తప్పు చేసినటువంటి వాళ్ళ మీద, చట్టం అతిక్రమించినటువంటి వాళ్ళ మీద చట్టం తన పని చేసుకుంటూ పోతే మీరు కులాలను ఆపాదిస్తూ ఉన్నారు, కాపు అంటున్నారు, లేదా బీసీ అంటూ ఉన్నారు. మరి గత మీ ప్రభుత్వంలో బొండా ఉమ్మగారు కానీ, ఒక వెంకన్న గారు ఎమ్మెల్సీ, మరి వీళ్ళిద్దరూ మరి పల్నాడు వెళ్ళినప్పుడు వాళ్ళ మీద దాడి చేసి హత్య భయంకరంగా మనందరం కూడా చూసాం. పెద్ద పెద్ద రాడ్లతోటి, బరిసెలతోటి వాళ్ళ కారు బద్దలు కొట్టి కొద్ది క్షణాలలో వాళ్ళ నుంచి తప్పించుకుని ఆ రోజు బయటపడినటువంటి పరిస్థితి. బుద్ధా వెంకన్న, బొండా ఉమ్మ, మరి వాళ్ళ కాపు బీసీలు కాదా? అంటే మీ వైఎస్ఆర్సీపీ పార్టీలో అది కూడా ఎటువంటి వ్యక్తులు? ఈరోజు 11 సీట్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వచ్చినాయని అంటే 151 నుంచి 11కి వచ్చారని అంటే దానికి కారణం ఈ జోగి రమేష్ గారు, ఈ అంబటి రాంబాబు గారు, ఈ పేర్ని నాని గారు, ఈ కొడాలి నాని గారు, ఆ వంశీ గారు, ఇటువంటి వారే కదా. మరి అటువంటి వారి వల్ల ఇటువంటి స్థితి వచ్చిందని వాళ్ళని మార్చుకోవడమా, లేకపోతే ఏం చేస్తే ఏ రకంగా భవిష్యత్తు ఉంటుందనేది ఆలోచన చేయడం మానేసి ఇంకా అధికారంలో ఉన్నప్పుడు అదే రకమైన భూత పురాణం, అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి నాయకుల్నే మీరు ఎంకరేజ్ చేసి ఎవరైతే దూషణ చేస్తారో, ఎవరైతే భూత పురాణం ఇప్పి మాట్లాడతారో, ఏ రకంగా అయితే ఆ రోజు పదవులు ఇచ్చారో ఈరోజు ప్రజలు మీకు బుద్ధి చెప్పినా కూడా మళ్ళీ అదే విధంగా ఈరోజు ప్రతిపక్షం హోదా లేకపోయినా మీరు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితిని కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ, అందుకే నేను చెప్తూ ఉన్నా, ఈరోజు కాపు సమాజంలో ఒక సికే నాయుడు, ఒక కోడి రామ్మూర్తి నాయుడు, ఒక ఎస్వి రంగారావు, ఒక మండలి వెంకట కృష్ణారావు గారు, ఒక రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు, ఇటువంటి వాళ్ళు కాపు సమాజానికి ఆదర్శం. ఇటువంటి వాళ్ళు కాపులకి మరి ఒక స్ఫూర్తి. ఇటువంటి ఎంతోమంది ప్రతిభావంతులు కాపు సమాజంలో ఉన్నారు. అటువంటి వారిని అందరూ కూడా స్ఫూర్తిగా తీసుకుని, ఆదర్శంగా తీసుకుని మేము ముందుకెళ్తాం తప్ప ఇటువంటి చిల్లర రాజకీయాలు చేసి ఇటువంటి బూతు పురాణంలో మరి ఈవేళ ఆరితేరినటువంటి అంబటి లాంటి వాళ్ళు ఆదర్శం కాదనే విషయాన్ని మీ ద్వారా మరి అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.
పచ్చగామెరల వాడికి లోకమంతా పచ్చగా ఉంటుంది. 5 సంవత్సరాల వాళ్ళ పాలన నుంచి ఇంకా బయటకు వచ్చినట్టు లేరు వాళ్ళు. ఇంకా అధికారంలో ఉన్నామనే విధంగా ఆ రోజు చూసిన పాలనే వాళ్ళ కళ్ళకు కనిపిస్తున్నట్టుగా ఉంది. ఎందుకంటే ఆ రోజు మనం చూసాం, ఐపీఎస్ అనేదాన్ని వైపీఎస్గా పదాన్ని మార్చేసినటువంటి వాళ్ళు. మరి ఇదే మరి బొత్స సత్యనారాయణ గారు ఆ రోజు కూడా మంత్రివర్గంలో ఉన్నారు, క్యాబినెట్లో ఉన్నారు. ఆ రోజు చూసాం ఎంత ఇదే పార్టీ ఆఫీస్, ఇప్పుడు ఇదే తెలుగుదేశం పార్టీ ఆఫీస్, ఇది ఒక దేవాలయం. పార్టీ ఆఫీసులు అంటే ఏ పార్టీకైనా సరే దేవాలయాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు, భారతదేశంలో ఎక్కడైనా సరే, ఆఖరికి మీరు వెస్ట్ బెంగాల్ తీసుకోండి, బీహార్ తీసుకోండి, ఏ రాష్ట్రంలో అయినా సరే అసలు పార్టీ ఆఫీసుల మీద దాడులు చేసినటువంటి పరిస్థితి ఎక్కడైనా చూసారా? ద ఫస్ట్ టైం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళు దాడులు చేసినప్పుడు మరి బొత్స సత్యనారాయణ గారికి పోలీస్ వ్యవస్థ గుర్తుకు రాలేదా ఆ రోజు? ఇదే పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారని చెప్పి దీని మీద ఫిర్యాదు చేయడానికి స్వయంగా నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నాం. ఈ కోతవేటు దూరంలోనే ఇక్కడ డీజీపీ ఆఫీస్ ఉంది. డీజీపీ ఆఫీస్ కోతవేటు దూరంలో ఉంటే దాడి జరిగింది. అదే డీజీపీకి మేము కంప్లైంట్ ఇస్తాకెళ్తే 3 గంటలు గేటు ముందు పెట్టి కంప్లైంట్ తీసుకుపోగా విధులకి ఆటంకం కలిగించామని చెప్పి లోపలికి అలౌ చేయకుండానే మా మీద అక్రమ కేసులు పెట్టారు. మరి అప్పుడు పోలీసులు మరి పనితీరుని ఎట్లా అంటే ఈరోజు చాలా క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తూ ఉన్నారు. ఏదైతే నిన్న జరిగినటువంటి సంఘటన కానీ, రాత్రి జరిగినటువంటి సంఘటన కానీ, చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదైతే పార్టీ నాయకులకు కానీ, కేడర్కి కానీ ఆయన కూడా గైడ్లైన్స్ ఇచ్చారు. ఎట్టి పరిస్థితులను లా అండ్ ఆర్డర్ని ఖచ్చితంగా కాపాడుకోవాలి, ప్రజాస్వామ్యంలో ఇటువంటి వాటికి తావు ఉండదు, ఎవరు తప్పు చేసినా, ఎవరు లైన్ తప్పినా కూడా కఠినంగా ఉంటామనేటువంటి లైన్ని కూడా ఈరోజు పార్టీ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా లా అండ్ ఆర్డర్కి పెద్దపీట వేస్తారు. మీ అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఫ్యాక్షనిజం ఆ రోజు ఒక రాయలసీమలో కానీ, ఇక్కడ పల్నాడులో కానీ ఫ్యాక్షనిజం బుస్సలు కొడితే దాన్ని ఈరోజు రూపురేఖలు లేకుండా ఫ్యాక్షనిజాన్ని మరి ఎక్కడ కూడా కనపడకుండా చేసిందే మరి తెలుగుదేశం పార్టీ. మీ అందరికీ తెలుసు, హైదరాబాదులో మరి గణేష్ నిమజ్జనం వస్తే 40-50 రోజులు కర్ఫ్యూలు ఉండేవి, వందలాది మంది చనిపోయినటువంటి పరిస్థితి. ఒక్క తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే లా అండ్ ఆర్డర్ని కాపాడాం. ఎప్పుడు కూడా లా అండ్ ఆర్డర్కి పెద్దపీట వేస్తాం తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు. అంచేత ఎక్కడో ఒకరో ఇద్దరో హద్దు మీరి తప్పు చేస్తే కఠినంగా వాళ్ళ మీద శిక్ష పడేటువంటి విధంగానే మేము పనిచేస్తాం. తెలుగుదేశం పార్టీ లైన్ ఎప్పుడు కూడా క్లియర్గా కరెక్ట్గా ఉంటుంది తప్ప అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేసేటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీలో ఉండదు. ఏదైతే ఈవేళ ఈ బొత్స గారు కానీ అదేవిధంగా మాట్లాడుతున్నటువంటి నాయకులు, అందుకే చెప్తూ ఉన్నా, వాళ్ళ నాయకుడికి చెప్పండి, రప్ప అని నరుగుతామన్నప్పుడు ఈ బొత్స సత్యనారాయణ గారు చెప్పవలసింది, ఇది మన సంస్కృతి కాదు, మన రాష్ట్రంలో ఉన్నటువంటి సంస్కృతి కాదు, ఇటువంటి రప్ప నరుగుతాము, లేదే గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు నరికినట్టుగా నరుగుతాము, లేకపోతే పెద్ద పెద్ద ఫ్లెక్స్ల ఫోటోలు పెట్టి నడి రోడ్డులో బహిరంగంగా పెద్ద పెద్ద కత్తులతోటి వీరాంగం చేసి ఆ యొక్క తలలను నరికి ఆ యొక్క రక్తాన్ని ఆ యొక్క ఫ్లెక్సీలను తడిపినప్పుడు ఇటువంటి సిస్టమ్ మనకి రాష్ట్రంలో సరికాదనేటువంటి విధంగా బొత్స గారు అప్పుడు ఆ రోజు చెప్పుంటే బాగుండేది. అంచేత నీతి అనేది ఒకరికే కాదు, ఇద్దరికి. మీ దగ్గర నీతులు చెప్పుకునేటువంటి పరిస్థితుల్లో మేము, మా నాయకుడికి రాజకీయ అనుభవం ఉంది. ఖచ్చితంగా ఎక్కరు తప్పు చేసినా, ఎక్కడ తప్పు జరిగినా, అది మన పార్టీ అయినా ఇంకొక పార్టీ అయినా లా అండ్ ఆర్డర్ అనేది ముఖ్యం. అందుకే నేను ఇందాక ఉదాహరణ కూడా చెప్పాం, ఒక సోషల్ యాక్టివిటీస్ట్ నిజంగా ఎంతో కేడర్, మా పార్టీ కేడర్ కూడా అతను అరెస్ట్ చేస్తే సోషల్ మీడియాలో మమ్మల్ని కూడా దుమ్మెత్తిపోశారు. అయినా కూడా వెనుకాళ్ళ ఒక మాజీ ముఖ్యమంత్రి సతీమణి గారిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశాడు, కరెక్ట్ కాదు, తప్పు అని చెప్పి అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. పార్టీ నుంచి ఎంత వ్యతిరేకత వచ్చినా, కార్యకర్తల నుంచి ఎంత వ్యతిరేకత వచ్చినా కూడా చేశాడు చంద్రబాబు నాయుడు గారు. అది చంద్రబాబు నాయుడు గారి యొక్క పనితీరు. అంచేత అటువంటి చంద్రబాబు నాయుడు గారు మీ దగ్గర నేర్చుకోవాల్సింది ఏమీ లేదు. మీరు ఇంకేమైనా నేర్పవలసి ఉంటే కనుక మీ జగన్మోహన్ రెడ్డి గారికి నేర్పండి, మీ వైఎస్ఆర్సీపీ నాయకులకు నేర్పండి, మీ వైఎస్ఆర్సీపీ నాయకుల మాట తీరు మార్చుకోమని చెప్పండి. అదే మేము బొత్స గారు కూడా తెలియజేస్తూ ఉన్నాం. చాలా క్లియర్గా ఇప్పుడే మీకు చెప్పడం జరిగింది. సాక్షాత్తు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా, స్వర్గీయ వంగవీటి రాధ, వీళ్ళకి సంబంధించినటువంటి ఎవరైతే ఆ రోజు నిందితులు ఉన్నారో, పర్టికులర్గా రంగా గారి యొక్క హత్యలో నిందితులు ఎక్కడ ఉన్నారండి? ఇప్పుడు ఈరోజు ఏ పార్టీలో ఉన్నారు?
ఇప్పుడు ఇందాక ప్రెస్ మీట్లో ఒక పక్కన రంగా గురించి మాట్లాడుతూ ఉంటే ఆ మాట్లాడేటువంటి వ్యక్తి పక్కనే ఆ రోజు రంగా గారి హత్యలో నిందితులుగా ఉన్నటువంటి అవినాష్ ఎక్కడ ఉన్నాడు? అంటే వాళ్ళు మాట్లాడుతూ ఉంటే చాలా నిజంగా దెయ్యాలు వేదాలు వల్లిస్తుగా ఉన్నటువంటి పరిస్థితి. మరి ఏదైతే మనం చూసాం, మరి మొన్ననే ఇప్పుడు వంగవీటి మోహన్ రంగా ఆయన ఒక రౌడీ హత్య చేస్తే తప్పేంటని చెప్పినటువంటి గౌతమ్ రెడ్డికి ఫైబర్ గిట్ చైర్మన్ పదవి ఇచ్చి సత్కరించింది జగన్మోహన్ రెడ్డి కాదా? ఏ ముఖం పెట్టుకుని ఏ రకంగా వంగవీటి మోహన్ రంగా మాట ఉచ్చరించడానికి కూడా మాట్లాడడానికి కూడా ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎక్కడ అర్హత ఉందండి? ఆ రోజు రంగా గారిని హత్యకి ప్రతిఫలంగా మరి యొక్క దేవినేని నెహ్రూ గారికి కోట్ల రూపాయలు విలువ చేసినటువంటి భూములు హైదరాబాద్లో కట్టబెట్టింది వైఎస్ రాజశేఖర రెడ్డి కదా. ఏం మాట్లాడడానికి అర్హత ఉంది? రంగా గారి గురించి మాట్లాడేటువంటి అర్హతే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి లేదు. థ్యాంక్ యూ.